వినపట్ల చిన్నగా మారుతాను మీరు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని ఓట్ల కోసం ఏం చేస్తారు? ఎన్టీ రామారావు గారు ఎవరు? నందమూరి తారక రామారావు గారు ఎవరు? ఎలా ముఖ్యమంత్రిగా 94వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆయన సుమారుగా 200 పైచిలకు సీట్లు అనుకుంటా, 26 కాంగ్రెస్కి వచ్చినట్టున్నాయి, అంతే కదండి? అంటే మిగతా ఆయన 270 సీట్లు ఆయనకే దాదాపుగా ఆయనకే వచ్చేసినట్టున్నాయి, ఏదో ఎంఐఎం కొంత తప్పితే. అంటే సుమారుగా 250 సీట్లతో గెలిచాడు ఆయన నందమూరి తారక రామారావు గారు. ఎట్టా పడిపోయాడు? ఎవడు పడేశాడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎట్టా అయ్యాడు? జగన్ గారు లాగా, లేకపోతే తమిళనాడు విజయ్ లాగా కొత్తగా పార్టీ పెట్టి మన కేజ్రీవాల్ లాగా ఏమైనా పార్టీ పెట్టి సీఎం అయ్యాడా? ఎట్టా సీఎం అయ్యాడు? రామారావు గారు నీచుడు ఎట్టా అయ్యాడు? రామారావు గారు ఎట్లా పనికిరానోడు అయ్యాడు? ఎందుకు పడేశారు? రామారావు గారు బ్యాంక్ అకౌంట్లన్నీ ఎందుకు కోర్టులో సీజ్ చేసి ఆ అకౌంట్లన్నీ లాక్కున్నారు? బసవతారకం హాస్పిటల్ ఎవరిదది? వీళ్ళెట్ట లాక్కున్నారు? నారా చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం? ఇప్పుడు కాదు, రామారావు గారు బతికుండంగా మాట్లాడుతున్నా. ఇవాళంటే కోడలు చేసుకున్నారు కాబట్టి ఇచ్చేసి మా ఇయ్యం కూడా ఉన్నాడని చెప్తాడు. ఇవాళ సోకు కాదు, ఆ రోజున ఎందుకు రామారావు గారి పార్టీని లాక్కున్నారు, పదవి లాక్కున్నారు? ఏమైందని అడుగుతున్నాను. ఇవాళ దండ ఎందుకు వేస్తున్నారు? ఆ రోజు రామారావు గారిని పడేసిన కొత్తలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రామారావు గారి ఫోటోలు లేకుండా ఎందుకు పోయినాయి? ఆఖరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పుస్తకాల మీద కూడా రామారావు బొమ్మ లేకుండా ఎందుకు పోయింది? ఇవాళ దొంగతండాలు ఎందుకు పెడుతున్నాడు? జగన్ గారికి తండ్రి రాజశేఖర రెడ్డి, రామారావు గారు ఎవరు మీకు? కర్జున్ నాయుడు గారికి ఎందుకు దండం పెడతలా మీరు? కర్జున్ నాయుడు గారి ఫోటో ఎవరికైనా తెలుసా? ఎందుకు దండం పెడతలా? సంక్రాంతికి మీరు ఎప్పటి నుంచి వెళ్తున్నారు? తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు సమాధుల్లోకి వెళ్ళిపోయాక ఎందుకు వెళ్తున్నారు మీరు? ఎవరిని అడిగాము? మేము అడగట్లేదు కదా. కాబట్టి ఇవన్నీ మానుకుంటే, ఇప్పుడు ఒకేళ్ళు అటు చూపిస్తే మన ఇంకా చూపిస్తే 4 ఏళ్ళు ఎందుకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు? ఇవన్నీ మనమేమన్నా శుద్ధం అయితే ఎప్పుడు ఎవరిని అడిగాడా? కాజాగూడలో 5 ఎకరాలు 10 ఎకరాలు ఆవిడ అమ్మమ్మ గారు గిఫ్ట్గా లోకేష్ గారికి ఎందుకు ఇచ్చింది? ఆవిడకి ఇంకా వేరే కొడుకున్నాడు, వేరే మనవడు ఉన్నాడు, ఇంకా కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఎందుకు ఇవ్వలేదు? 5 గజాలు కూడా ఇవ్వలేదుగా, అందరికీ పంచాలి కదా. ఎవరిని అడిగారా? ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తేడా ఏమైనా చేస్తే విజయమ్మ గారు మాట్లాడుకుంటారు, ఆయన మాట్లాడుకుంటారు. ఏ కుటుంబంలో మీరు మీ తోళ్ళు నిన్నమ్మన్న ఎందుకు తిట్టుకున్నారు? నిన్నదాకా మీ వదిన గారు ఎందుకు తిట్టింది మిమ్మల్ని? పచ్చి తిట్లు తిట్టింది కదా. హరికృష్ణ గారు ఎన్ని తిట్లు తిట్టాడు మిమ్మల్ని? మీ అత్తగారు ఎన్ని తిట్లు తిట్టింది? ఇప్పుడు కూడా తిడుతుంది కదా మీ అత్తగారు. మీ అత్తగారు ఇప్పుడు కూడా తిడుతుంది కదండి. అంటే ఇవన్నీ మీ తమ్ముడు గారు ఎన్ని తిట్లు తిట్టాడు? మీ తమ్ముడు గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ తమ్ముడు గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు? మీ సొంత తమ్ముడే కదా, ఒక తల్లిని పుట్టారు కదా. ఒక తల్లి కడుపును పుట్టిన మీ తమ్ముడు ఎందుకు వెళ్ళాడు? ఎందుకు మిమ్మల్ని తెగదిట్టాడు? అంటే ఎవరికి గుర్తుండవు అనుకుంటారేంటి? మీ సంగతి మీరు చూడండి. మీకు పదవి ఇచ్చారు, ప్రజల సంగతి చూడండి. అది వదిలేసి అంతసేపు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మీకెందుకు? మీరు ప్రజలు మిమ్మల్ని మీ తప్పుల్ని శిశుపాలుడి తప్పులు లెక్క పెట్టినట్టుగా, శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో అంటే 5 కోట్ల మంది ప్రజలు మీ తప్పుల్ని మీ పాపాలని లెక్క పెడుతున్నారు. ఎప్పుడో 100 దాటేశారు. కానీ శ్రీకృష్ణుడికి ఆ రోజు ఉన్నది ఏంటంటే కాల పరిమితి లేదు, తప్పులే పరిమితిగా ఉన్నాయి. ఇవాళ కాల పరిమితి ఉన్న ప్రజలకి, కాబట్టి చక్రం వేస్తారు. మీ కాల పరిమితి పూర్తయిన తర్వాత చక్రం వేస్తారు. మీ చేత వంచనకు గురి కాబడినటువంటి ఎవడున్నాడు? నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఇవాళ దాకా మీతో వంచనకి గురి కానాడు ఎవడో ఉన్నాడు? ఉద్యోగస్తులు ఏమయ్యారు? నేను అంగన్వాడీ వాళ్ళు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? వాళ్ళకి ఏం చేస్తామని చెప్పారు? ఆర్టీసీ వాళ్ళకి ఏం చేస్తామని చెప్పారు? హోంగార్డులకు ఏం చేస్తామని చెప్పారు? కానిస్టేబుల్స్కి ఏం చేస్తామని చెప్పారు?
ఉద్యోగస్తులకు ఏం చేస్తామని చెప్పారు, నిరుద్యోగులకు ఏం చేస్తామని చెప్పారు, ఈ రాష్ట్రంలోని పేదలకు ఏం చేస్తామని చెప్పారు, ఈ రాష్ట్రంలోని ఆడవాళ్ళకి ఏం చేస్తామని చెప్పారు. అరే చదువుకుంటాక ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరెవరికి కథలు చెప్తారు ఇవన్నీ. ఆ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి, అమరావతిలో